వైఎస్ వివేకా కేసులో కదలిక అట్నుంచి నరుకొచ్చే ప్రయత్నమా? సిబిఐ సైలెంట్ గా ఉన్న వేళ ఈడీలో ఈ దూకుడేలా? నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు దేనికి సంకేతం? వైఎస్ జగన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిందా? దస్తగిరి వాంగ్మూలం పక్కాగా కదులుతున్న మనీ ట్రయల్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ దర్యాప్తు మందగించిందన్న విమర్శలు, కుమార్తె సునీత సుదీర్ఘ న్యాయ పోరాటం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్లనే కేసు ముందుకు సాగడం లేదన్న రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఈడీ దూకుడు వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈడీ అధికారులు ఒకేసారి హైదరాబాద్, పులివెందులలోని కీలక నిందితుల ఇళ్లపై దాడులు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలతో పాటు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ దాడులు కేవలం హత్యకు సంబంధించినవి కావు. హత్య వెనుక జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాలను బట్టబయలు చేయడమే ఈడీ ప్రధాన లక్ష్యం. ఈ కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలమే ఈ దాడులకు పునాది. వివేకా హత్యకు నెల రోజుల ముందే డి శివశంకర్ రెడ్డితో పాటు కొందరు సీనియర్ రాజకీయ నాయకులు 40 కోట్ల రూపాయల సుపారీ డీల్ మాట్లాడుకున్నారన్న కోణంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం ఈ ఆర్థిక లావాదేవీల గొలుసు సాగింది. మొత్తం డీల్ విలువ 40 కోట్లు కాగా అందులో దస్తగిరి వాటా 5 కోట్ల రూపాయలు ఇస్తామని నిందితులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి ₹1,00,00,000 అడ్వాన్స్డ్ గా అందింది. ఆ ₹1,00,00,000తో సునీల్ యాదవ్ 25 లక్షలు తీసుకోగా మిగిలిన 75 లక్షలను దస్తగిరి తన మిత్రుడు సయ్యద్ మున్నాకు ఇచ్చాడు. గతంలోని సిబిఐ జరిపిన తనిఖీల్లో మున్నా లాకర్ల నుంచి 46,70,000 రూపాయల నగదు, లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి ఈ డబ్బు ఎక్కడి నుంచి రూట్ అయింది? బ్యాంకుల ద్వారా వచ్చిందా లేక హవాలా రూపంలోనా? అసలు ఈ 40 కోట్లు సమకూర్చిన ఆ పెద్ద తలకాయలు ఎవరు అనే దానిపై గురిపెట్టింది. సిబిఐ నుండి ఎలాంటి మూమెంట్ లేని సమయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడం వెనుక రాజకీయ సమీకరణాలు మారాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఈ కేసును ప్రభావితం చేశారనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అయితే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఏకంగా అవినాష్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు, నగదు సీజ్ చేయడం చూస్తుంటే జగన్ రాజకీయ పలుకుబడి ఢిల్లీ స్థాయిలో తగ్గుముఖం పట్టిందనే వాదనకు బలం చేకూరుస్తోంది. కుమార్తె సునీత కోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్న తరుణంలో ఈడీ ఎంట్రీ ఈ కేసుకు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారింది. దస్తగిరి చెప్పిన 40 కోట్ల రూపాయల సుపారీ డీల్ మూలాలను ఈడీ గనక పక్కా ఆధారాలతో నిరూపిస్తే ఈ కేసులో తెర వెనుక ఉన్న అసలైన సూత్రధారులు, రాజకీయ ప్రముఖులు చట్టానికి దొరికిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.